నేను వచ్చింది ఎందుకు కాయలకి, నాగజమ్ముడి కాయలకి, కానీ ఈడ చూస్తే మట్టుకు ఇసుకలో తిరుగుతా ఉన్నాం. వస్తుందా ఈడికిరా పైకి వస్తుంది. దుబ్బేసారు రైట్స్. ఈ సర్చ్ ఆఫ్ ది నాగజమ్ముడు వి లాస్ట్ ది ముత్యం. ఇది నిప్పుల పర్యవేక్షణలో జరుగుతున్నది. హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే నాకైతే నాగజమ్ముడు కాయలు ఉంటాయి కదా, ఆ కాయలు తిందామని చెప్పి అనిపించింది అనమాట. దానికోసము మొత్తం తిరిగి పెడుతున్నా. ఇలా వచ్చాను. ఇలా వచ్చినాక ఈడ ఇది ఏరనమాట, మా ఊరు ఏరు. ఇక్కడ మనకు పక్షి గూళ్ళు కనిపించాయి. మన వాళ్ళకి చూపిద్దామని చెప్పి ఇక్కడే వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట. చూడండి, ఇదైతే ఒకటైతే కిందకి అయితే జారి పడిపోయింది. చూడండి ఇది ఎంత బాగా అయితే ఉందో, ఎంత బాగా కట్టుకుంటాయి చూడండి గైస్. ఇవైతే ఇదైతే లోపలికి వెళ్ళనీకి అనమాట. అందులోనూ ఇట్లా పైకి కట్టుకోవడం వల్ల పాములు పాడు ఏవి రాకుండా ఉంటాయని చెప్పి ఉద్దేశం మీద అయితే పక్షులు అయితే ఎంత బాగా అయితే కడతాయో గైస్. ఈడైతే మనకైతే మొత్తం ఏరు కాబట్టి ఎక్కడెక్కడ నుంచో అయితే మనకు ఇసుక అయితే కొట్టుకొచ్చింది. చూడండి, రాళ్ళు అయితే ఎట్టు చూసినా అయితే ఉన్నాయి మనకు, ఫుల్గా మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఇసుక దుబ్బేసారు రైట్స్, ఇసుక అంతా దుబ్బేసినారు. చూడండి మొత్తము ఏడు చెట్టు గొంతులే ఉన్నాయి. ఇది ఏం చెట్టు అయితే ఆకులు కూడా లేవు, అసలు కనిపెట్టేదానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ దానికి ఉన్న కాయలు అయితే ఎర్రగా అయితే మెరుస్తున్నాయి. అట్రాక్షన్ అయితే చెట్లు ఎండిపోయినా కూడా ఎట్టు చూసినా చెట్టుకి అయితే వాటి కాయలతో అయితే ఎర్రగా అయితే మెరుస్తున్నాయి అనమాట. చున్నీకి అయితే బాగుంది గైస్. ఈ లొకేషన్కి నేను ఎప్పుడో చాలా దినాల తర్వాత అయితే మళ్ళీ వచ్చాను. నేను వచ్చిన చెట్టు అయితే కనపడలేదు, కానీ నాకు ఎటు చూసిన అయితే తాటి చెట్లు అయితే కనిపిస్తున్నాయి ఈ పక్క. ఈ మా ఊరు ఫేమస్ ఏదంటే తాటి చెట్లు అనమాట. అంటే ఎటు చూసినా అయితే తాటి చెట్లు ఉన్నాయని చెప్పి తాటి చెట్లు ఫేమస్ అంటున్నాను అనుకోద్దండి. ఎందుకంటే మా ఊర్లో ఎక్కువ అయితే ఈ చెట్లు కనిపిస్తాయి. ఎక్కువగా ఎండాకాలంలో అయితే ఈ తాటికాయలు అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే తాటికాయలు అన్నీ పీకేసినప్పుడు అయితే ఇవన్నీ పడింటాయి కదా, కాయలు అయితే మాయిపోయి వాటి వల్ల అయితే ఇవన్నీ మొలకలు ఎత్తాయి. మొత్తము ఎటు చూసినా అయితే చూడండి, ఇది ఒక తాటి వనంలాగా అయితే ఉంది మొత్తము. ఎటు చూసినా ఎండాకాలంలో మా సైడ్ మొత్తం తాటి గింజలు ఎక్కువ అమ్ముతారనమాట. అవి ఎట్లుంటాయంటే బాగా చల్లగా ఉంటాయి. మొత్తం చల్లదనం ఈ ఎండకి దీనికైతే తింటే మస్తు స్వీట్ అయితే ఉంటాయి అనమాట. వాటి లాగైతే తీద్దాం అనుకుంటున్నాను. ఇంకో నెక్స్ట్ వీక్లో అయితే ప్లాన్ చేస్తున్నాను, అది కూడా అయితే తీసాను. ఇప్పుడు నేను వచ్చి నాగజమ్ముడు కాయల చెట్లు అని అయితే తాలాడుతున్నాను అనమాట. అది ముందు అయితే ఎటు చూసినా అయితే దొరుకుతుండే, ఇప్పుడు ఎటు చూసినా అయితే మొత్తం తాటి చెట్లే కనిపిస్తున్నాయి. ఇంకా అయితే వెతుకుదాం రండి. ఆ కాయలు అయితే తినడం వల్ల చాలా అయితే లాభాలు అయితే ఉన్నాయి. కానీ ఆ కాయలు తినాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే చెట్టు నిండాకైతే మొత్తం కంపలతో నిండిపోయి ఉంటుంది. సన్న కంపలు ఉంటాయి. కాయకు కూడా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి కాయ తినేటప్పుడు అయితే. రండి, చెట్టు కనిపిస్తుంటే మీకైతే చూపిస్తాను. ఆ చెట్లు ఎవరికన్నా మీ ఊరు సరౌండింగ్లో ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. స్వీట్గా అయితే క్యాక్ అయితే ఉంటాయి అనమాట చెట్లు అయితే. ఇంకా చూస్తున్నాను, ఎట్టు చూసినా అయితే నాకైతే కనపట్లేదు, మొత్తం చాట్ చెట్లే కనిపిస్తున్నాయి. ఇంకా వెతుకుదాము, ఆ పక్క ఏమైనా ఉన్నాయేమో. వీటి తాటి చెట్టు కాయలు కూడా అయితే చూస్తాను, ఓ వీడియో అయితే తీస్తాను. మనకు నాగజమ్ముడు చెట్లని మనకు ఎడారి కల్లా అయితే అంటే ఇసుక ప్రాంతంలోనే ఎక్కువ అయితే మొలుస్తాయి అనమాట. అందుకని చెప్పి ఈ ఇటు సైడ్ ఎటు చూసినా ఇసుకే ఉంటుంది కదా అని చెప్పి ఇటు సైడ్ అయితే తాళాడుతున్నాను. ఎందుకంటే అవి మనకు వాటరు లేని, ఎక్కువ వాటర్ లేకుండా ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లలోనే అవి అయితే ఉంటాయి. కానీ నాకు ఈరోజు అయితే చూస్తున్నాను, నేను ఎటు చూసినా అయితే తాటి చెట్లు ప్లస్ ఈత చెట్లు అయితే ఉన్నాయి. ఈసారి మీకైతే ఈతకాయలు అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇన్ని చెట్లు ఉన్నాయి, ఖచ్చితంగా అయితే కాయలు అయితే దొరుకుతాయి మనకైతే. చూద్దాము. ఈతకాయలు ఉన్నాయి, రండి. నేను తాళాడింది ఏదో ఒక చెట్టు గురించి తాళాడుతుంటే ఇక్కడ నాకు వేరే చెట్లు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, మనకు ఈతకాయలు అయితే వస్తున్నాయి, కాయలు అయితే పచ్చిగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఈ చెట్లు అయితే చూడండి. యాక్చువల్గా నేను వచ్చినది నాగజమ్ముడు చెట్ల కోసం అయితే వచ్చాను, కానీ ఎడు చూస్తే అయితే ఈతకాయలు అయితే కనిపించాయి. ఇవి ఇంకా టైం అయితే పడేలాగా ఉంది మనకు కాయలు మాగనీకి అయితే. చూడండి, ఈ పక్క చెట్లన్నీ అయితే పూత అయితే ఇచ్చేసాయి. ఆడు కూడా ఒక చెట్టు అయితే ఉంది, ఆడు కూడా అయితే కాయలు అయితే ఉన్నాయి మొత్తము చెట్టుకైతే. ఖచ్చితంగా అయితే ఈసారి ఈతకాయలు చూపిస్తాను మీకైతే. పల్లెటూళ్ళలో ఎక్కువ కొంచెం అడవి సైడ్ వచ్చేసాం అనుకో, మనకి ఇలాంటివి తినే పదార్థాలు ఎక్కువ కనిపిస్తాయి. నేను ఇంకా కొన్ని చెట్ల గురించి అయితే తాళాడుతున్నాను, అవి అయితే ఇంకా కనబట్లేదు అసలు ఒకటి కూడా.
ఇదైతే గుర్తుపెట్టుకోనండి. ఇంకో రోజు ఎప్పుడైనా వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు అయితే ఈ చెట్లు అయితే. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే ఇవి నాగజమ్ముడు చెట్లకైతే తలాడతాము. అవి రేర్గా అయితే ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ వాటర్ ఉండే ప్లేస్లో అయితే ఖచ్చితంగా అయితే అవి అయితే దొరకవు. మనము వాటర్ లేని ప్లేస్కి అయితే తలాడతాము. ఇవి మామూలుగా ఇలాంటి బండల సైడ్ ఎక్కువ ఉంటాయి అనమాట. అవి చెట్లు అయితే బండల సైడ్ ఎక్కువ మొలుస్తాయి కాబట్టి తలాడుతున్నాం. ముందైతే ఊర్లో ఎటు చూసినా అయితే కనిపిస్తుండే, ఇప్పుడు మాయమైతే అయిపోయి అసలు కరువు అయిపోయినట్లున్నాయి ఇవి కూడా ఆఖరికి. చూద్దాం రండి ఆ పక్క ఏదైనా ఉన్నాయేమో. ఇంకా ఫోటో షూట్లకి ఇంత మంచి లొకేషన్ ఇంకెక్కడ దొరకదని చెప్పి అనుకుంటున్నాను. చూడడానికి అయితే భలే ఉన్నాయి అనమాట. ఒక డిఎస్ఎల్ఆర్ ఒక కెమెరా అయితే తెచ్చుకుంటే మస్తుగా అయితే ఫోటోలు అయితే తీసుకోవచ్చు. ఇదంతా ఏరే కానీ రెండుగా డివైడ్ అయిపోయింది. ఇక్కడ ఈ బండ అయితే డివైడ్ చేసింది, లేకపోతే ఇట్లే చక్కగా అయితే వెళ్ళిపోవు. ఈ బండ వల్ల అయితే డివైడ్ అయిపోయింది. ఇక్కడ ఏరు రెండుగా అయితే మనకిడ కళ్ళమంద చెట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ మనకు కావాల్సిన నాగజమ్ముడు చెట్లు అయితే కనిపించలేదు. పక్షులు అయితే బాగా అరుస్తున్నాయి. ఈవినింగ్ టైం అయిపోయింది కదా, అందుకనే మా సైడ్ అయితే ఎండ అయితే 44 degrees అయితే కాస్తున్నది. అందుకనే మార్నింగ్ పూట అయితే బయటకు రాలేకపోతున్నాము. అందుకని ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట. ఏదో ఇవి కనిపిస్తున్నాయి కదా, మనము వెతుకుతున్న చెట్లు ఇలాంటివే అనమాట. సేమ్ ఇవి వచ్చి కలమంద చెట్లు. ఫేస్కి జుట్టుకి అయితే రాసుకునే దానికైతే పనికొస్తాయి. ఏదన్నా రెసిపీ అయితే చేద్దాము దగ్గరలో. వీటి గురించి ఒక రెసిపీ అయితే తెలుసు నాకు. ఈ నాగజమ్ముడు కాదు, ఈ కలమందతో ఓ రెసిపీ చేయొచ్చు అనమాట. అంటే జుట్టుకి ఓ రోజు వీడియో అయితే చేద్దాము వాటి గురించి కూడా. మనం ఇంకా తాళాడాల్సి ఉన్నది. ఈ చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి, మనకు కావాల్సిన చెట్టు దొరకట్లే. ఆడేది ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు వింతగా కనిపిస్తున్నాయి నాకు. ఎందుకంటే చూడండి, ఎండిపోయినా కూడా వాటి ఆడ కనిపిస్తున్న ఉత్త పూలే అనమాట. పూతే చూడండి, చెట్టు అయితే ఎర్రగా కనిపిస్తున్నది. అడవి ఊరికైనా అంటారు అనమాట అడవి అని. అలా అని చెప్పి ఇదైతే అడవి కాదు, జస్ట్ మా ఊరికి ఒక 2 kilometers అవుటే అనమాట. ఇవన్నీ మనకు నత్తలు అంటారు. చిన్నగాన్నప్పుడు ఇసుకలో అయితే ఆడుకుంటుంటాం ఇవి. సి ఇది ఇంకా ఓపెన్ కాలే. చూడండి, ఇవే అనమాట. మీలో ఎంతమంది చిన్నగా ఉన్నప్పుడు వీటితో ఆడుకునేటోళ్ళు గుర్తుందా ఎవరికన్నా? మీరు ఆడుకోలేదేమో, మేమైతే మస్తుగా అయితే ఆడుకుంటుంటామే. చూడండి, ఇవి ఎక్కువ ఇసుకలో అయితే వస్తాయన్నమాట. ఇది ఓపెన్ చేద్దాము. దీంట్లో ఏమన్నా మనకు ఇదేమంటారు, ముత్యం అంటారు కదా, ఆ ముత్యం ఏమైనా ఉందేమో. ముత్యం కాదు కదా, అసలు రాయి కూడా లేదు. మనం చాలా లేట్గా వచ్చాము. ముత్యము ఎండకి కరిగిపోయింది. అట్లా మనకి ఏం కనబట్లే. షిట్, వి లాస్ట్ ది డైమండ్. ఇది అదేదో అంటారు కదా డైలాగు, వి సర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ ది డైమండా? వి సర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ ది డైమండ్ కదా, సేమ్ ఆ టైపే. వి సర్చ్ ఆఫ్ ది నాగజమ్ముడు వి లాస్ట్ ది ముత్యం. అంతే అనమాట. రండి ఇంకా వెళ్దాం. మీకు గైస్ పొరపాటున మీకు ఆ చెట్టు చూపించకపోతే నా పరిస్థితి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతసేపు వీడియో అయితే మీరైతే చూస్తున్నారు. పంపదీసి ఆ వీడియోలో చెట్టు మిస్ అయ్యిందనుకో కొట్టేదాన్ని కూడా మీరైతే సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నేను అందరు అంటున్నారనమాట, వీడు యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ మీద వీడియో స్టార్ట్ చేస్తాడు, కానీ ఆ కాన్సెప్ట్ నుంచి తప్పించి పక్కన అన్నీ తిప్పేసి ఆ కాన్సెప్ట్ని అయితే మిస్ చేస్తున్నారని చెప్పి చాలా మంది అయితే చెప్పారనమాట. అంటే ఇప్పుడు నేను వచ్చిండేది ఏంది, నాగజమ్ముడు చెట్టు కోసం అయితే వచ్చాను కదా, కానీ మీకు చూడు ఇదే వీడియోలో తాటి చెట్లు చూపించాను, ఈత చెట్లు చూపించాను, ఆఖరికి ముత్యాలు కూడా చూపించేశాడు. కానీ నాగజమ్ముడు చెట్టు మట్టుకైతే ఇంతవరకు వెళ్ళలేదు. చాలామంది అయితే నాకు చెప్పారు, అన్న నువ్వు చేస్తున్న వీడియో అయితే ఒక వీడియో గురించి అయితే మొదలు పెడుతున్నావు, కానీ దాన్ని ఎటో మొత్తానికి ఎటో తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. అంటే నేనేమంటున్నాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, అంటే నాకు తెలియకనైతే జరిగిపోతున్నది అనమాట.
అంటే ఇప్పుడు ఇది చూపించాను కదా, అంటే ఇది కూడా చూపిస్తే మన వాళ్ళు ఫీల్ అవుతారు కదా కొంచెం హ్యాపీగా అనే ఉద్దేశం మీద అయితే అందరికీ అయితే చూపించేస్తారనమాట. అట్లే నేను కట్ చేయను వీడియోని, ఎప్పుడు ఒకే సింగిల్ టేక్లోనే పోతా ఉంటుంది అట్లే. ఇంకా రండి అయితే చూద్దాము. మ్యాక్సిమమ్ ఈ సరౌండింగ్ గ్యాస్ మనకి చెట్టు కనిపించేసింది, అదో చూడండి. రండి 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 వెళ్దాం. అదే అనమాట చెట్టు అయితే, నాగజమ్ముడి చెట్టు అయితే. బట్ ఒక చెట్టు ఉంది అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ముళ్ళు ముళ్ళతో, అదే అనమాట చెట్టు. ఫైనలీ మీకైతే చూపించగలిగాను. ఫైనలీ వి గాట్ ఇట్ ద చెట్టు గ్యాస్. ఇదే అనమాట నాగజంబోడు చెట్టు అయితే. ఇది మీలో ఎంతో మంది చూసింటారు, వీడు ఫస్ట్ నుంచి వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు వీడు నాగజంబుడు చెట్టు అంటున్నాడు. ఏం చెట్టు అని ఈ చెట్టు అయితే ఇదే అనమాట. చూడండి ఇది చాలా, దీనికి ఏదో రోగం అయితే వచ్చినట్టుంది, అట్లయి ఇది మొత్తం బూజు పట్టింది. మనకు ఇంతసేపటి నుంచి దాడాడితే ఈ ఒక్క చెట్టే కనిపించింది అనమాట. అంటే యాక్చువల్గా ఇలాంటి చెట్లు అయితే ముందు అయితే ఎటు చూసినా అయితే ఉంటుండే, ఇప్పుడు అసలు కరువు అయిపోయినాయి. ఇంతసేపటి నుంచి సర్చ్ చేస్తే ఈ ఒక్క చెట్టు అయితే కనిపించింది. ఇది కూడా ఫ్యూచర్లో వెళ్ళిపోయేలాగా ఉంది. చూడండి మొత్తం అయితే పడిపోయింది, మొత్తము డల్ అయిపోయింది మొత్తం చెట్టు అయితే. అంటే వర్షాలు లేక ఇది ఎండిపోతున్నది అనుకుంటా. యాక్చువల్గా అయితే ఇదైతే నాగజమ్ముడి చెట్లు అనేదాన్ని కొన్ని దేశాలలో ఆహారం కోసం అయితే మనకు ఇప్పుడు టమోటా ఎట్లా వేస్తారు, టమోటా, వేరుశనగ, వరి ఎట్లా వేస్తారు కదా, అట్లా ఈ నాగజమ్ముడి చెట్లని పండిస్తారంట. నేను షాక్ అయిపోయా, ఏంట్రా మా ఊర్లో రోడ్డుకి ఒక చెట్టు ఉంటుంది ఈడేంటి ఈడ పండించడం ఏంది అని చెప్పి అనుకున్నా. కానీ ఇవి రేర్గా ఉంటాయంట. ఎక్కువ ఇసుక ప్రదేశాలు, తర్వాత వాటర్ ఎక్కువ లేకుండా ఉంటాయి కదా, అలాంటి ప్రదేశాలలోనే ఎక్కువైతే ఇవి ఉంటాయంట. వీటిలో మళ్ళీ చాలా రకాలైతే ఉన్నాయి. మన ఊర్లో మన దేశంలో పండేది వచ్చి ఈ రకమే అనమాట. ఎక్కువైతే తింటారు వీటినైతే. చూడండి వీటికి తినాలంటే చాలా ధైర్యం అయితే ఉండాలి, ఎందుకంటే ఇవి చాలా షార్ప్ అయితే ఉంటాయి ముళ్ళులు అయితే. సర్లే అని చెప్పి కాయలు తినాలి అనుకుంటే కాయలకైతే ఇంకా సన్న ముళ్ళులు అయితే ఉంటాయి అనమాట. నేను దీని అయితే కోస్తున్నాను చూడండి, ఇలా చింపితే అయితే వచ్చేస్తుంది. చెట్టు అయితే చాలా లేట్గా అయితే వచ్చాము మనము, ఎందుకంటే ఇది మొత్తము డ్యామేజ్ అయిపోయింది. ఫోన్లే వేరే కాయ అయితే చూద్దాము. మీకు చెట్టు చూపించాను, కాయలు అయితే చూపించాను, బట్ ఈ కాయలు తినేదానికి కష్టంగా అయితే ఉన్నది. ఓకే ఫైనలీ బూజు అయితే ఉంది, బట్ అయితే మీకైతే చూపించాలిగా. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, ముళ్ళలు చూడండి. ఇవి సన్న ముళ్ళులే కదా అనుకోద్దండి, చాలా డేంజర్ ముళ్ళలు ఇవైతే. చూడండి వేసేసింది, చాలా డేంజర్ అనమాట ఇవి తినేటప్పుడు. ఇది గూగుల్లో కూడా చూశాను నేనైతే వీటి గురించి అయితే. తినేటప్పుడు అయితే మస్తు కేర్ అయితే తీసుకొని తినండి అని చెప్పి అయితే వికీమీడియాలో అయితే ఉంది. ఒకసారి అయితే మీరు ఏదైతే టెస్ట్ అయితే చేయండి గూగుల్లోకి వెళ్ళి అయితే. మనము ఇప్పుడు దీన్ని అయితే ఏం లేదు, జస్ట్ ఇలా ఓ రాయి తీసుకున్నామనుకో, అలా ఇలా అన్నామనుకో ముళ్ళులు అన్నీ రాలిపోతాయి అనమాట. మీలో చాలా మంది అయితే తినింటారు, ఏమంటే గుర్తుండదు. ఒకసారి అయితే గుర్తు అయితే చేసుకోండి. ఈ కాయలు దొరికేది కూడా చాలా రేర్గా అయితే దొరుకుతున్నాయి ఇప్పుడైతే. మేము పిల్లగా ఉన్నప్పుడు అయితే రోజుకి ఎన్ని సూళ్ళు అయితే తినేటోళ్ళమో. ఇది హెల్తీ ఫుడ్ అనమాట, అంటే భద్రంగా అయితే తినాలి. వీటి గింజలు ఉంటాయి, ఆ గింజలను అయితే ఊసేయాలన్నమాట బయటకైతే, వాటిని అయితే తినకూడదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని కింద ఒక ఇంత ఈ టైప్ అయితే ముళ్ళు అయితే ఉంటుంది అనమాట. దాన్ని అయితే బయటకు ఉంచేయాలి మనం అయితే, దాన్ని అయితే తినకూడదు. అది తిన్నామనుకో ఏమవుతుంది అంటే గొంతులో అయితే పట్టేస్తుంది అనమాట, కాబట్టి దాన్ని అయితే తినకూడదు. వీటికి రోగం ఏదో వచ్చింది కాబట్టి ఇదంతా ఉందనమాట. ఇది ఎంత రెడ్గా అయితే ఉంటుందో చాలా అయితే రెడ్గా అయితే ఉంటుంది అనమాట కాయ అయితే. మీ సైడ్ చాలా మందికి తెలిసి ఉంటుంది, ఈ టైంకే తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ కాయ తెలుసు బ్రో అని చెప్పి మాకైతే కామెంట్ అయితే చేయండి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, బ్రో నీ వీడియో చూసే అనే తెలుసుకున్నామని చెప్పి అన్న కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, ఈ కాయ గురించి అయితే కామెంట్ చేయండి. మన వాళ్ళు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేసి కామెంట్ చేయమంటే చేయట్లేదు, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నా. కింద మన వీడియో కింద ఇట్లా బెల్ సింబల్ ఉంటుంది అనమాట, లైక్ సింబల్. ఆ లైక్ సింబల్ ఉంటుంది, లైక్ సింబల్ ఈ టైప్లో. అది లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ చేస్తానే గంట సింబల్ ఆన్ అవుతుంది. దాన్ని ఆలు పెట్టుకున్నారనుకో మన వీడియోస్ పక్కగా వస్తాయి అన్నీ. చూసేయండి. దీని అయితే ఇప్పుడైతే మనమైతే మొత్తం తీసేసాము. ఇప్పుడు దీన్ని కొయ్యాలంటే మనకు చాకాసు మనం ఏం తెచ్చుకోవాలి కాబట్టి మనం ఒక పల్లెటూరు లెక్కనే ట్రై చేద్దాము. ఇవే మనకు చాక అంటే ఏమంటారు, నైఫ్ ఏం లే, చాలా ఈజీనే అనమాట. వీటిని అయితే జస్ట్ ఇలా పుష్ చేసామా, వెయిట్ చూడండి, ఇన్ని నేను తీసాను కదా, ఇంకా అయితే ముళ్ళులు అయితే ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా అయితే తినాలన్నమాట వీటిని అయితే.
చూడండి, జస్ట్ ఇలా పుష్ చేసి ఇలా ఇలా తిప్పితే సరిపోద్ది. రెడ్గా వస్తాయి వీటి. చూడండి, చూపిస్తాను మీకు వీడియో అయితే. భారీ రెడ్గా ఉంటుంది. కట్టి సరిపోట్లే, చాలా పదన అయితే ఉన్నట్టుంది ఇది. చూడండి గైస్, అన్ని ముళ్ళలు తీసే కదా, ఇంకా ముళ్ళలు అయితే గుచ్చుకున్నాయి నా చేతికైతే. వీటి వల్ల సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే చూడండి చాలా కేర్ఫుల్గా అయితే తినాలి. తెలియని వాళ్ళు అయితే అసలు ట్రై చేయమాకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళకి అయితేనే పిలుచుకొని పోయి చూడండి. ఈసారి మనం కొంచెం పెద్దదే తీసుకున్నాము. వావ్ గైస్, ముళ్ళులు అయితే భారీగా గుచ్చుకుంటున్నాయి. వావ్, ఇట్స్ పెయినింగ్ అనమాట. ఉండండి, ఇంకా ముళ్ళులు అయితే ఉన్నాయి, తీసేద్దాము. మీకు చెప్పాను చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలని, కానీ నేను అంత తెలిసినోడిని నాకే తీసుకుంటేనే ఇంతగా గుచ్చుకుంటున్నాయంటే మీరు దయచేసి అయితే నా వీడియో చూసి అయితే అస్సలు ట్రై చేయమాకండి. నేను ముందే అయితే చెప్పేస్తున్నాను మీకు, వీడియో ట్రై అయితే చేయమాకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది, ఎందుకంటే నా చుట్టూ నిపుణులు ఉన్నారు, అంటే కెమెరామ్యాన్ ఉన్నాడు కదా, దాన్ని బట్టించి ఏమన్నా అయినా కెమెరామ్యాన్ చూసుకుంటారు. మీరు కూడా అలాంటి పద్ధతుల్లో ఏం చేయమాకండి, ఎందుకంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అందరు కలుసుకొని. చూడండి, అంత తీసా కూడా నాకే ఇంత ఇవి దోలు తీర్చేస్తాను. ఇంక తెలియని వాళ్ళకి ఫసక్కే మళ్ళా. ఇంత చేసినా కూడా ముళ్ళు ఉన్నాయో, గుచ్చుకుంటానే ఉన్నాయి. ఫైనలీ చూడండి, కత్తితో ఫస అని చెప్పి ఈ పక్క చెక్కేస్తే ఓపెన్ చేయొచ్చు కాయని. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తే పింక్ చూసారా? నేను చెప్పాను కదా ముళ్ళు ఉంటుందండి లోపల, అది ఇదే అనమాట. చూడండి, ఇది మనకు ఈ ముళ్ళు ఏమవుతుందంటే ఇట్లా తినేసినప్పుడు గొంతులో అయితే చిక్కులు వేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఊపిరి తీసుకునేదానికి కష్టం అవుతుంది. అలా చూడండి, కాయని ఎప్పుడు అట్లే తినమాకండి, చేతిలో వేసుకొని తినండి. పుష్ చేస్తేనే వచ్చేస్తుంది, కానీ ముళ్ళులు వస్తున్నాయి. ఏంటిది రావట్లేదు? ఓకే, ఆగే. చూడండి గైస్, ఇదే ఇది కాయ పింక్ కలరు. చూడండి, ఏం లేదు, ఇంక వేసుకోలేయడమే నోట్లోకి. గింజలు అయితే ఊసేయాలి, తినకూడదు వాటిని అయితే. చూడండి, ఇంకా పింక్ అయితే ఈ కాయ తిని వెళ్తే మీకు మెహందీ కూడా అవసరం లే, మొత్తం ఎర్రగా అయితే అయిపోతుంది. మీరు కడిగినా కూడా అలానే ఉంటుంది. మనోళ్ళు ఈ కల్చరల్ సరౌండింగ్లో మన వీడియో చూస్తుంటే ఈ చెట్లు ఏడాడు ఉన్నాయో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మా వెళ్ళి అయితే తినాలి, చాలా రోజులు అయిపోయింది ఇవి అయితే తిని. నాకు ఈ చెట్టు కనిపించింది, కానీ ఒక్క 2 డేస్ ముందు వచ్చింటే ఇవంటి బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఇప్పుడు అన్నీ ఏంటో కొట్టేసాయి అనమాట మొత్తము. ఎటు చూసినా అయితే చూడండి, మొత్తం ఎండిపోయాయి, ఏంటో కొట్టేసాయి. అంటే ఎక్కువ మాయిపోయి అయితే తునిగిపోయినాయి, బయటికి అయితే పడిపోయాయి, కుళ్ళిపోయి. దానికి ఫైనలీ మీకైతే వీడియో చూపించేశాను గైస్, మీకు వీడియో చూపించేశాను. ముళ్ళు ఇంకా నాకైతే దిగినట్లున్నాయి, గుచ్చుకుంటాను చేతులకైతే. అదే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. వీడియో నేను చూపించేసేదానికి అది తెలియని వాళ్ళు అయితే ట్రై చేయమాకండి అబ్బా ప్లీజ్. ఎందుకంటే తెలిసిన వానికి నాకే దోలు తెరిపోయాయి, ఎందుకంటే ముళ్ళు ఎటు చూసినా అయితే గుచ్చుకుంటానే ఉన్నాయి. ఇవి మీకు కనపడవు, చాలా సన్నగా ఉంటాయి. ఇవి చెట్టుకు కనిపించేటువన్నా పెద్దగా ఉంటాయేమో, కాయ కనిపించే ముళ్ళు వచ్చి చాలా సన్నగా ఉంటాయి. దాని లోపల ఇంకా ముళ్ళు ఉంటుంది, అదైతే ఇంకా డేంజర్ అనమాట. అదైతే ఇంకా గింజలు అయితే ఉంచేయచ్చు, కాయని అయితే తినచ్చు. పింక్ చూడండి, ఊరికి జస్ట్ ఒక కొద్దిసేపు అలా కాయని అట్లా పోసుకుని ఎర్రగా అయిపోయింది. అలా ఉంటుంది అనమాట. మొత్తానికి ఫైనలీ మీకు ఈ వీడియోలో తాటి చెట్లు చూపించేశాను, ఈత చెట్లు చూపించేశాను. మొత్తానికి నాయజముడు చెట్టు చూపినేమో ఏడారుస్తారో నన్ను అని చెప్పి అనుకుంటే, ఎందుకంటే ఇలాగే లాస్ట్ టైం వీడియో తామరపూలు చెరువు ఉన్నదని చెప్పి వెళ్ళిపోయాను కదా, ఆడిపోతే తామరపూలు లేవు, అందరూ నన్ను మామూలుగా వేసుకోలే కాబట్టి ఇప్పుడు కూడా అలా భయపడ్డా అనమాట. ఫైనలీ మీకోసమే ఈ చెట్టు అయితే కనిపించేసింది, కానీ ఈ చెట్టుకి రోగం ఏదో వచ్చినట్టుంది, మొత్తం బూజు అయిపోయి పట్టిందనమాట. ఖచ్చితంగా అయితే మీరు కూడా అయితే మీ సరౌండింగ్లో ఎండాకాలంలోనే వచ్చేది, ఇంకో విషయం మర్చిపోయాను నేను చెప్పడం మీకు. ఇది ఎండాకాలంలోనే వచ్చేది కాయలు అయితే.
ఖచ్చితంగా అయితే మీరు కూడా అయితే వెళ్ళి అయితే తినండి. ముందు జాగ్రత్తగా చెప్తున్నా, పక్కన ఎవరైనా పెట్టుకునే తినండి, సింగిల్గా అయితే తినమాగండి. తెలిసిన వాళ్ళు అయితేనే తినండి, తెలియని వాళ్ళు సేఫ్టీ పాడి వాళ్ళు తినండి. అంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏమంటారో మీరు కూడా, నాకు తెలిసి మీరు చేస్తారనే చేసేయండి. అలా వీడియోకి అయితే లైక్ చేసేయండి. వీడియోకి కామెంట్ పెట్టండి, వీడియో సూపరో బంపరో అసలు బాగాలేదనో ఏదో ఒకటి పెడితే నాకు అర్థమవుతుంది మీరు మీ ఉద్దేశం ఎలా ఉందో అని. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోతో అయితే కలిసేద్దాం. అంతవరకు బాయ్ బాయ్.